ఉద్యమ అన్నదమ్ములకు అక్క చెల్లమ్మలకు తెలంగాణ రాష్ట్ర 4.5 కోట్ల ప్రజలకు నా ఉద్యమ వందనాలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ ఆడపడుచు మరి కల్వకుంట్ల కవిత గారు గత 2 నెలలుగా తెలంగాణ ఉద్యమకారుల శ్రేయస్సు కోసము భూపోరాటం స్టార్ట్ చేసిన విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అందులో భాగంగా 2 నెలల క్రితం భూపోరాటం కరీంనగర్ జిల్లా మరి మానకొండూరు దగ్గర స్టార్ట్ చేసిన వారి ప్రయాణం ఇవాళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యాపించాలి. ఈ 33 జిల్లాలలో కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగలో దొక్కుతూ ఉంది. కాబట్టి మరి నేనన్నా ముందడబడి పాపం ఉద్యమకారుల కోసం నేను కొట్లాడుతా అంటూ ముందుకొస్తున్న కవితక్కకు శుభాకాంక్ష తెలియజేస్తూ అక్కగారు 12వ తారీఖు రోజు ఈ నెల 12వ తారీఖు రోజు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సభకు టీయూజేసీ రాష్ట్ర చైర్మన్గా నన్ను ఇన్వైట్ చేయడము, మా మట్టరాజన్న కానీ మా వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలని నన్ను అక్కగారు కోరడం జరిగింది. కాబట్టి ఈ 33 జిల్లాల నుండి కూడా టీయూజేసీ ఉద్యమకారులందరూ కూడా టీయూజేసీ తరపున మరి హైదరాబాదుకు 12వ తారీఖు రోజు మధ్యాహ్నం 10:30 వరకు చేరుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకు అన్యాయం చేస్తున్న విషయం అందరికీ తెలుసు. మరి ఇచ్చిన హామీలను పక్కా పెట్టి ఇలా ఎలక్షన్లో పోతూ మున్సిపల్ ఎన్నికలని సర్పంచ్ ఎన్నికలని అన్ని ఎన్నికల పోయి కూడా అందులో కూడా విప్లవం చెందుతూ ఉన్నారు. ఆడ ఎక్కడ కూడా విజయం చెందుతలేరు. గత 10 సంవత్సరాలు పరిపాలన పాలించి ఉద్యమకారులను తొంగలో దొక్కిన కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో వాడుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నేనే కింగ్ను అనుకుంటా ఇవాళ మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని 2 సంవత్సరాలుగా తుంగలో దొక్కుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమకారులు అంటే మీకు సులకన కనబడతా ఉన్నారు. ఈ 4.5 కోట్ల ప్రజలు కూడా ఉద్యమకారులే. మరి త్యాగాలు చేసిన వాళ్ళకు మీరు 250 గజాల భూమి 25,000 పెన్షన్ మీరు ఇస్తారని మాట ఇచ్చి మీరు ఇలా మాట తప్పుతున్నారు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. మీకు కేసీఆర్ గారు పట్టిన గతే మీకు పడుతుంది. మరి ఎందుకంటే కేసీఆర్ గారి మీద కోపం కాదు, ఆయన కూడా ఉద్యమకారుడే ముందున్నాడు. కేసీఆర్ గారు అంటే మాకు అభిమానం ఉండే, కానీ ఉద్యమకారులు మర్చిపోయాడు. ఆయన మర్చిపోయాడు కాబట్టి ఒక ఉద్యమకారుడే మర్చిపోయాడు కాబట్టి వీళ్ళు మేమే తెలంగాణ ఇచ్చిన మేమే ఉద్యమకారులకు న్యాయం చేస్తారని వీళ్ళు కూడా మమ్మల్ని తుంగలో దొక్కిరు. కాబట్టి మేము ఇలా కవితక్కకు పూర్తిగా టీయూజేసీ రాష్ట్ర చైర్మన్గా మేమంతా కూడా మా రాష్ట్ర కమిటీ కానీ నేను కానీ మా జిల్లా కమిటీలు కానీ అందరం కూడా సంపూర్ణంగా కల్వకుంట్ల కవితక్క భూ పోరాటానికి మేము మద్దతు ఇస్తున్నాం. మాకు రాజకీయాలతో సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మమ్మల్ని నాశనం చేసిన ఉద్యమకారులను వాడుకోను. కాబట్టి మేము కవితక్క గారికి మద్దతు ఇస్తూ 12వ తారీఖు రోజు మేము హైదరాబాద్కు వెళ్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆత్మీయ సభను సక్సెస్ చేసుకొని మళ్ళీ కరీంనగర్ తిరిగి వస్తామని తెలియజేస్తూ టీయూజేసీ రాష్ట్ర చైర్మన్ బోగే పద్మ. జై తెలంగాణ.